నేను ఈరోజు బెల్లం ఇది ఈ కప్తో తీసుకుంటున్న బెల్లం ఇలా పోసుకోవాలి. మురమురాలు లడ్డు చేసుకున్న ఈరోజు ఈ కప్పుతో తీసుకుంటున్నా. ఇది ఇప్పుడు వేయించుకోవాలి. ఒక గిన్నె బాండి పెట్టుకొని వేయించుకొని లైట్గా. నాకు ఒక కప్ అయింది, నేను ఒక కప్పు వేసుకుంటున్నా. ఒక కప్పు బెల్లం చాలా ఎక్కువ స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు తినచ్చు, తక్కువ తినేటోళ్ళు నేను తక్కువ తింటాం స్వీట్. తర్వాత ఇవన్నీ మంచి చేసుకొని ఒక కప్పు ఇది మురమరాలు కొంచెం చెప్పు వేయించుకోవాలి. అటు ఇటు బాగా డ్రై కావాలి, కొంచెం వేగాలి. మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా కావాలి. ఇట్లా కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఒక 5 minutes వేయించుకోవాలి. గిన్నె పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని స్లోగా పెట్టుకొని ఒక 5 minutes ఇట్లా వేయించుకోవాలి. టేస్ట్ మంచిగా వస్తుంది, లడ్డు కూడా మంచిగా వస్తుంది. పట్టుకొని ఇట్లా అంటే తిరిగిపోతుంది. చూసాం, ఇట్లా తిరిగిపోవాలి. చూసారా, ఇలా మురమురగా వేయించుకోవాలి. వేయించుకొని ఇట్లా అనాలి. ఇట్లా ఇరిస్తే ఇట్లా పట్టుకుంటేనే ఇరిగిపోవాలి. ఇట్లా పొడి పొడి కావాలి. ఇట్లా ఇవి అయిపోయినాయి, ఇది పక్క పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ కప్తోనూ బెల్లం తీసుకున్నా అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. బెల్లం కరిగినాక కొంచెం ఇంకో గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో పాకం వచ్చేది చూసుకోవాలి. మనకి కలవేసినాక మురమురగా కొన్ని పోసేసుకొని కలిపి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. మురమురాల లడ్డు చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు కూడా ఇస్తే చాలా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇట్లా తిని టేస్ట్ చూడండి. నా కొత్త వీడియో చూసేటోళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి. నేను యూట్యూబ్లో పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా, ఫేస్బుక్లో కూడా పెడుతున్న వీడియోస్ చూడండి. లైక్ చేయండి, పక్కన ఉన్న బెలూన్ బాగా కొట్టండి. చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే అసలు చెప్పలేం. బయటికంటే మనం ఇంట్లో రెడీ చేసుకుంది బెటర్. బెల్లము, మురమరాలు, నెయ్యి ఉంటే చాలు, ఇంకేది లేకుండా వస్తుంది. చాలా చాలా సూపర్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్.